రాత్రంతా పులియబెట్టి ఆవిరి మీద వండే ఇడ్లీతో శరీరానికి కావలసిన పోషకాలెన్నో అందుతాయి కదా. మరి అటువంటి ఇడ్లీలను వివిధ రకాలుగా మరింత ఆరోగ్యకరంగా తయారు చేసుకుందామా? ముందుగా ఎర్రటి కందిపప్పును వాడి మనము ఇడ్లీలు తయారు చేసుకుందాం. దీని తయారీ కోసం 1 కప్పు ఎర్రటి కందిపప్పును, 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపప్పును వేసుకొని బాగా కడిగిన తర్వాత మంచినీళ్ళని వేసుకొని 6-7 గంటలు నానబెట్టుకోవాలి. రెండవ రకం ఇడ్లీ పెసరపప్పు ఇడ్లీ. పెసరపప్పు ఇడ్లీ కోసం ఒక బౌల్లో 1 కప్పు పెసరపప్పును, 1/2 కప్పు బియ్యంని, 1/2 కప్పు ఉద్దివ్యాలను వేసుకొని 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాక మంచినీళ్ళని యాడ్ చేసుకొని 6-7 గంటలు నానబెట్టుకోవాలి. దూది పువ్వు లాంటి తెల్ల ఇడ్లీల కోసం 1 కప్పు బియ్యం, 1 కప్పు మినపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 6-7 గంటలు నానబెట్టుకోవాలి. 6-7 గంటలు నానిన తర్వాత ఈ పప్పును ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండినంతా బౌల్లోకి తీసుకొని రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఇడ్లీ బ్యాటర్లో కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఈ బ్యాటర్ను వేసి స్టీమ్ చేసుకోవాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన ఇడ్లీలు తొందరగా అరిగిపోవడమే కాకుండా ఒంటికి బలం మరియు చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కోరుకుంటూనే కొత్త రుచుల్ని కావాలనుకునేవారు ఇలా రకరకాలుగా ఇడ్లీలు తయారు చేసుకొని తినండి. ఇడ్లీల ద్వారా స్టమక్ కావాల్సిన ప్రోబయోటిక్స్ కూడా అందుతాయి.